హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ అపూర్వారెడ్డి. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే బాగున్నాను. ఈరోజైతే నేను కోడిగుడ్డు ఎండు రొయ్యల కర్రీ చేస్తున్నాను. ఎలా చేస్తానో చూద్దాం రండి. ఫస్ట్ అయితే ఆనియన్స్, పచ్చిమిర్చి కట్ చేసి పక్కన పెట్టుకోండి. నెక్స్ట్ టమాటోస్ కూడా కట్ చేసి పక్కన పెట్టుకోండి. ఇవి నేను ఎంత క్వాంటిటీ అనేది చెప్పను, ఎందుకంటే ఒక్కొక్క ఇంట్లో ఒక్కొక్కలా ఉంటారు కదండి మెంబర్స్ అనేవి, దాన్ని బట్టి తీసుకోండి మీరు. ఇక్కడ నేను, మా హస్బెండ్, మా పాప కాబట్టి నేను 2 టమాటాలు, 4 ఉల్లిపాయలు, 2 పచ్చిమిరపకాయలు తీసుకున్నాను. దాన్ని బట్టి మీరు పెంచుకోవడం తగ్గించుకోవడం అన్నది చూసుకోండి. ఇప్పుడు ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు కట్ చేసుకున్నాను కదండి. నెక్స్ట్ టమాటాలను కూడా చిన్న చిన్న పీసెస్ కింద కట్ చేసేసుకుంటాను. నెక్స్ట్ ప్రాసెస్ చూద్దాము. ఫస్ట్ అయితే మీరు ఎగ్స్ కూడా బాయిల్ చేసి పక్కన పెట్టేసుకోండి. తర్వాత ఎండు రొయ్యలు ఉంటాయి కదండి, అవి తోక తీసేసి ఒక 10 నిమిషాలు వేడి నీళ్ళల్లో వేసి అలా వదిలేస్తే మనకి ఆ రొయ్యల్లో ఉన్న డస్ట్ అంతా వాటర్ కిందకు వచ్చేసి రొయ్యలు అనేవి నీట్గా క్లీన్ అయిపోతాయి అన్నమాట. ఆ రొయ్యలు కూడా అలా వాష్ చేసి పక్కకు పెట్టేసుకోండి. ఇప్పుడు కర్రీ ప్రాసెస్ అనేది చూద్దాం. ఇక్కడ ఆల్రెడీ నేను ఆయిల్ వేస్తానండి. ఆయిల్ కూడా కాగిపోయింది. ఆయిల్ కాగిపోయిన తర్వాత ఎగ్స్ వేసి కొంచెం పసుపు వేసేసి ఎగ్స్ కొంచెం ఫ్రై అవ్వనివ్వండి. చాలామంది ఎగ్స్ కూడా సరిగా ఫ్రై అవ్వనివ్వరు. అంటే మనకి బాగా ఫ్రై అయినవి అని ఎలా తెలుస్తుంది అంటే దాని పైన అన్నది క్రిస్పీ టైప్లో వస్తుంది అనమాట. ఆ టైప్ వచ్చే వరకు వేయించుకోండి. ఇక్కడ చూస్తున్నారు కదా, నేను అలా వేయించాను. నెక్స్ట్ అందులోనే ఆనియన్, పచ్చిమిర్చి కూడా వేసేసుకోండి. ఇక్కడ నేను మీకు రొయ్యలు చూపిస్తున్నాను అనమాట. క్లీన్ చేసి పక్కన పెట్టుకున్నాను కదా, అవి చూపిస్తున్నాను. ఆయిల్లోనే ఆనియన్, పచ్చిమిర్చి కూడా వేసేసి కొంచెం పసుపు ఆల్రెడీ వేసాం కదండి, ఉప్పు కూడా వేసేసుకుని ఒకసారి కలిపేసి మూత పెట్టేసుకుంటే మనకు ఆనియన్స్ అన్నవి బాగా మెత్తబడి దగ్గరికంటే వచ్చేస్తాయి. మీకు ఏమైనా డిస్టర్బెన్స్ అనిపిస్తే సారీ అండి, ఎందుకంటే మా ఇంటి ముందు కళ్యాణ మండపంలో స్కూల్కి సంబంధించినవి ఏవో ప్రోగ్రామ్స్ జరుగుతున్నాయి. ఇక్కడ ఆనియన్స్ ఫ్రై అయిపోయినాయి కదండి. ఇప్పుడు రొయ్యలు ఉన్నాయి కదండి, ఎండు రొయ్యలు, అవి కూడా వేసేసుకొని ఒక 2-3 మినిట్స్ ఫ్రై అవనివ్వండి. ఇవి కొంచెం ఫ్రై అవుతాయి, మనకి ఆ స్మెల్ అన్నది కొంచెం పోతుంది. అంటే పోవడం అంటే రొయ్యలు అన్నవి స్మెల్ కంప్లీట్గా పోదులేండి. ఫ్రై అయితే మనకి టేస్ట్ బాగుంటుంది అనమాట కర్రీ అన్నది. అవి కాసేపు ఫ్రై అయి మూత పెట్టేసుకోండి. అవి వేసి ఒకసారి కలిపేసి మూత పెట్టేసుకుంటే అవి మనకి నీట్గా ఫ్రై అయిపోతాయి. అవి ఫ్రై అయిపోయిన తర్వాత మనం కట్ చేసి పక్కన పెట్టుకున్న టమాటా ఉంది కదండి, ఆ టమాటా కూడా యాడ్ చేసేసుకోండి. టమాటా కూడా యాడ్ చేసుకుని ఒకసారి బాగా కలిపేసి మూత పెట్టేసుకోండి. ఈ కర్రీ ఎంతమందికి ఇష్టం అన్నది కూడా కామెంట్ చేయండి. నేనైతే చాలా ఇయర్స్ తర్వాత వండుతున్నాను ఈ కర్రీ. చాలా అంటే చాలా ఇయర్స్ అయిపోయింది అనమాట ఈ కర్రీ తిని. మళ్ళీ ఎందుకో తినాలనిపించి నిన్న బయటికి వెళ్ళాం కదండి, మండే బయట నుంచి తీసుకొచ్చాను అనమాట. చూస్తున్నారు కదా, ఇక్కడ మనకి టమాటా వేయడం వల్ల బాగా మగ్గిపోయి మనకి వాటర్గా వచ్చింది. ఇప్పుడు కారము, ధనియాల పొడి, అల్లం వెల్లుల్లి పేస్టు, కొంచెం గరం మసాలా ఇవన్నీ కూడా వేసుకుని ఒకసారి కలిపేసి మూత పెట్టేసుకోండి. నేను ప్రతి బ్లాగ్లోని చెప్తాను కదా, ఏ కర్రీ చేసినా మనం కారం యాడ్ చేసుకుని వెంటనే వాటర్ వేస్తే కర్రీ టేస్ట్ అనేది అంతగా బాగోదు. కనీసం ఒక 1-2 మినిట్స్ కారం వేసిన తర్వాత ఫ్రై అవనిచ్చి అప్పుడు వాటర్ వేస్తే కర్రీ టేస్ట్ చాలా బాగుంటుంది. ఇక్కడ నేను మసాలా బాక్స్ అండి, అది ఇంకా కొంచెమే ఉంటే అల్లం వెల్లుల్లి పేస్ట్ అది వేసేసి ఆ మసాలా దాంట్లోనే కొంచెం వాటర్ వేసి ఆ వాటర్ వేస్తున్నాను అనమాట. వాటర్ కూడా ఎక్కువ వేసుకోకండి, 1 కప్పు వాటర్ వేసుకోండి సరిపోతుంది. వాటర్ వేసుకొని మీరు ముందు ఉడకబెట్టుకున్న ఎగ్స్ ఇందులో వేసేసి మూత పెట్టేసుకొని మనకి పైకి ఆయిల్ తేలి వరకు ఉడకనిచ్చి ఆఫ్ చేసేసుకోవడమే. కర్రీ అయితే టేస్ట్ చాలా అంటే చాలా బాగుంటుంది. మనం వండిలా వండుకోవాలి కానీ ఈ కర్రీ టేస్ట్ మనకి ఇంచుమించు చికెన్, ఫిష్ కర్రీ టేస్టే వస్తుంది. చాలా బాగుంటుంది కర్రీ. చూస్తున్నారు కదా, ఫ్రై అదే మొత్తం అయిపోయిందిలేండి కర్రీ. ఇంకా మేము ఇంకా లంచ్ చేయడానికి రెడీ అవ్వాలన్నమాట. నేను ఆ కర్రీ చేసే టయానికి 12:30 అయ్యింది టైము. ఇక్కడైతే ఈవినింగ్ అండి. ఈవినింగ్కి ఇంకా మా పాపకి కర్బూజా జ్యూస్ చేస్తున్నాను. ఎప్పుడు అయితే కర్బూజా జ్యూస్ చేసేటప్పుడు పాలు ఇవన్నీ వేసేదాన్ని, ఇంక ఈసారి అవి ఏమీ వేయలేదనమాట. మీరు ఆల్రెడీ ఇక్కడ చూస్తున్నారు కదా, కర్బూజా బాగా ముగ్గిపోయింది, వాటర్గా ఉన్నది.
జస్ట్ అలా మిక్సీ పట్టేసి అందులో షుగర్ ప్లేస్లో హనీ వేసాను నేను. ఎందుకంటే షుగర్ అంతగా మంచిది కాదు కదండి. నేను ఎప్పుడు కర్బూజా చేసిన జ్యూసు షుగర్ ప్లేస్లో హనీయే వేస్తాను. చూస్తున్నారు కదా, హనీ వేసేసి ఇంకా నేను మా హస్బెండ్ పాప తాగేసామన్నమాట. ఇదన్నమాట ఇవాల్టి వ్లాగు. ఈ కర్రీ ఎంతమందికి ఇష్టమో అన్నది కూడా కామెంట్ చేయండి. ఇంకా మీరు ఎప్పుడన్నా ప్రిపేర్ చేసుకున్నారా లేదా అన్నది కూడా నాకు కామెంట్ చేయండి. అంతే ఫ్రెండ్స్, నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్. బాయ్.